ఇదే తెలంగాణ భవన్ మా పార్టీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్. దీని లోపలికి కూడా పోలీసులు వచ్చి దుర్మార్గంగా దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసేది. స్వాతంత్రోద్యమం నడిచే రోజుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమకారులు ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో తలదాచుకున్నా ఆ రాజకీయ పార్టీ కార్యాలయాల మీద, ఏ పత్రికా కార్యాలయాల్లో తలదాచుకున్నా ఆ పత్రికా కార్యాలయాల మీద బ్రిటిష్ సైనికులు ఎట్లా దాడి చేసేదో మొన్న తెలంగాణ భవన్ మీద కూడా ఆ రకంగా పోలీసులు లోపలికి వచ్చి దాడి చేసేటటువంటి ప్రయత్నం. అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు, కోకొల్లలు. ఈ 20 నెలల కాలంలో పోలీసుల దాష్టికాలు, దుర్మార్గాలు, అక్రమాలు ఈ ప్రభుత్వానికి వంతబాడుతూ, ఈ ప్రభుత్వానికి ఒక రకంగా ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల, కార్యకర్తల గొంతు నొక్కేటటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఆనాడు మీరు మాట్లాడారు, గతంలో మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇట్లా కేసులు పెడతారా, అట్లా కేసులు పెడతారా, ఇదా అదా అని చెప్పి మాట్లాడింది. మేము ఇట్లా చేయలేదు. ఆనాడు ట్రాన్స్పరెంట్ గా పోలీసు వ్యవస్థ పారదర్శకంగా పనిచేసేటటువంటి పరిస్థితులు ఆనాడు ఉండేవి. ఎక్కడ కూడా ప్రభుత్వ పరమైనటువంటి జోక్యాలు మేము చేసుకోలేదు. లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా మెయింటైన్ చేయబడ్డాయి. ఆనాడు వేలాది ఇన్నోవా వాహనాలు ఇచ్చినాం. ప్రతి పోలీస్ స్టేషన్ కింద ఖర్చు అని స్టేషనరీ ఖర్చులు ఇచ్చినాం.